తెలంగాణ రాష్ట్ర పోలీసులకి మాజీ కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చే పనిలోనే ఉన్నారని ఆయన విమర్శించారు. వీటికి సంబంధించిన అవినీతిపై తాము పూర్తి ఆధారాలను సేకరించి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు బక్కా జడ్సన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మచ్చిగా చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డిని తీసుకుపోయి దాదాపు 148 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్, అంతేకాకుండా లిక్విడ్ క్యాష్ 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అంతేకాకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనరు ప్రస్తుత రెవెన్యూ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాకముందు జరిగిన ఒప్పందంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి అన్నిటి ఖర్చులు ఆయన పెట్టుకునేటట్టుగా, అధికారంలోకి వచ్చినాక వర్కులు వాళ్ళకే ఇచ్చేటట్టుగా జరిగిన ఒప్పందంలో భాగంగా మరి గతంలో 2014లో 1450 కోట్ల రూపాయల వ్యయంతో ఉన్నటువంటి